మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సాక్షాత్తు విష్ణు భగవానుడే మరో రూపంలో వెలిసిన సజ్జగంట రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు తొలి ఆంధ్రుని దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో క్రీస్తు శకం 1112వ సంవత్సరంలో విష్ణువర్ధనుడిచే నిర్మించబడిన ఆలయంలో 100వ సంవత్సర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సాక్షాత్తు విష్ణు స్వరూపుడే ఇక్కడ రంగనాథ స్వామి రూపంలో కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. రంగనాథ స్వామి గుడిపల్లి గ్రామంలో ప్రవేశించినప్పుడు కేవలం ఓ దళితుడి ఇంట్లో దీపం వెలిగి ఉన్నదని, అందుకే ప్రతి సంవత్సరం తనను సేవించే ముందు ఆది ఆంధ్రుడిచే దీపోత్సవం జరిగిన తర్వాతే తనకు పూజలు ప్రారంభించాలని స్వామివారు చెప్పినట్టు ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి. 3 రోజుల పాటు ఉపవాసంతో నియమ నిష్ఠలతో ఉన్న ఆది ఆంధ్రుడు దీపాన్ని సొంతంగా తయారు చేసుకొని చింత నిప్పులతో వెలిగించి ఊరి బయట ఉన్న దేవాలయం నుండి స్వామివారి దేవాలయం ముందు ఉన్న స్తంభంపై చేతులతో మోసుకువచ్చి ఇక్కడ పెట్టి స్వామివారికి పూజలు చేయడం ఆనవాయితీ. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి పరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఇక్కడ వచ్చిన వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఆలయ ట్రస్ట్ వారు ఏర్పాటు చేశారు. చేస్తాను